కొన్ని సంవత్సరాల ముందుకు ఒక సాధారణ బస్ డ్రైవర్ అబ్బాయి ఒకరోజు నేను మూవీ హీరో అయితానని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎగుతాలు చేసి నవ్వుకున్నారు. అప్పుడు వాళ్ళకు తెలియదేమో ఆ చిన్న పిల్లోడే కన్నడ ఇండస్ట్రీకి ఎదుగుదలకి కారణమవుతాడని. అవునండి, ఈ వీడియో రాఖీబాయ్ యష్ గురించే. ఈయన నిజమైన పేరు నవీన్ కుమార్ గౌడ. వీళ్ళ నాన్న ఒక బస్ డ్రైవర్. సాధారణ మిడిల్ క్లాస్ లో పుట్టిన తనకి స్కూల్లో ఉండేటప్పటి నుంచి ఒక పెద్ద హీరో అవ్వాలని తన కోరిక. అందుకనే స్టడీ అయిపోయిన తర్వాత చేతిలో ఉన్న 300 రూపాయలు తీసుకొని బెంగళూరుకు వెళ్లి చాలా ఆడియన్స్ ట్రై చేశాడు. అయితే ఎక్కడ కూడా తనకి ఛాన్స్ దొరకలేదు. ఎలా అయినా ఒక మూవీలో కనబడాలని మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. కొంతకాలం తర్వాత తనకి సీరియల్లో యాక్ట్ చేసేందుకు ఛాన్స్ దొరికింది. సో ఇక 4 సంవత్సరాలు సీరియల్స్ లోనే యాక్ట్ చేశాడు. దాని తర్వాత మోగిన మనసు సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఇక చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించాడు. ఇక తను నటించిన కేజీఎఫ్ సినిమా ద్వారా ఇండియన్ సినిమాస్ నే తన వైపు తిప్పుకొని నెక్స్ట్ కేజీఎఫ్ 2తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు మన రాఖీబాయ్.